హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. ల్యాప్టాప్ కవర్ మనం వేసి చూస్తే అలాగే సో ఫ్లిప్కార్ట్ డెలివరీ పార్ట్నర్కి ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి మన ల్యాప్టాప్ ఓపెనింగ్ చేద్దాం. ల్యాప్టాప్కి బ్యాగ్ అనేది ఆర్డర్ పెట్టడం జరిగింది. ఈ కార్డులో చూద్దాం బ్యాగ్ రివీలింగ్ ఎలా ఉంటుంది. గుడ్ ప్యాకేజింగ్. సో మనది 14 ఇంచెస్ కాబట్టి 14 ఇంచెస్ తగ్గట్టు బ్యాగ్ అనేది మనం ఆర్డర్ చేయడం అనేది జరిగింది. సో ఈ బ్యాగ్ మనం వేసి చూస్తాం మన ల్యాప్టాప్కి ఏ విధంగా సెట్ అవుతుంది. సో బ్యాగ్ ప్లస్ దీంతో పాటు మనకి ఛార్జర్ని కూడా పెట్టుకోవడానికి కవర్. ఈ 2 కాంబో ప్యాక్ పెడతారండి ఆఫర్లో. మీరు కావాల్సిన లింక్స్ అవి డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా ఆర్డర్ చేయండి. ప్లీజ్ ఆర్డర్ పడండి. సో ప్యాకేజ్ అయితే బాగానే ఉంది. మామూలు ఇన్సైడ్ కూడా మనం చూసినట్టయితే ఫోమ్తోనే ఇచ్చారు. సో ల్యాప్టాప్ మనకు సపోర్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ మనం పెన్ డ్రైవ్స్ అవి పెట్టుకోవచ్చు. పెన్ డ్రైవ్స్ అవి మనం పెట్టుకోవడం కూడా బాగా ఉంది. ప్లస్ ఇది మనకి ఛార్జర్ పెట్టుకోవచ్చు. సో మన ఛార్జర్ అవి పెట్టుకోవడానికి మనకి ఈ విధంగా ఒక క్యాబినెట్ పౌచ్ లాంటిది ఇచ్చారనమాట. సో మనం ఈజీగా ఇందులో మన ఛార్జర్ అది కూడా పెట్టుకోవచ్చు. సో గుడ్ ప్యాకేజ్, గుడ్ డీల్ అనుకుంటాను. లింక్ డిస్క్రిప్షన్స్లో పెడతాను, తప్పకుండా ఎవరైతే కావాలో ఆర్డర్ చేయండి. 14 ఇంచెస్ ల్యాప్టాప్కి అయితే ఇది ల్యాప్టాప్ కూడా ఉంటుంది. మనం ల్యాప్టాప్లో పెట్టి చూద్దాం ఏ విధంగా ఉంటుంది. సో మన ల్యాప్టాప్ అయితే ఇప్పుడు మనం పెట్టి చూద్దాం మనకి బ్యాగ్లో ఎగ్జాక్ట్గా సరిపోతుందో లేదో అనేది. అదేవిధంగా మనకి ఏంటంటే ఛార్జర్ ఈ విధంగా మనం జనరల్గా యూజ్ చేస్తాం, కానీ ఈ విధంగా యూజ్ చేయకూడదు. దీన్ని ఫోల్డ్ చేసి చక్కగా ఈ విధంగా బ్యాగ్లో పెట్టుకుంటే చాలా ఎక్కువ సంవత్సరాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు. సో డెఫినెట్గా బ్యాగ్ కంటే పెద్దదే. ల్యాప్టాప్ ఎగ్జాక్ట్గా సరిపోద్ది మ్యాచ్కి. దాంతోపాటుగా మనకి ఛార్జర్ కూడా ఇచ్చున్నారు. సో ఈ ఛార్జర్ కూడా సపరేట్గా బ్యాగ్ దీంతో పాటే పెట్టారు. సో దీంట్లో మనం ఛార్జర్ని యాక్టివేట్ చేసి దీంట్లో క్యాబినెట్స్ కూడా ఇచ్చారు. ఈ విధంగా చూడండి. దానిలో మనం ఛార్జింగ్ పెడితే ఈ విధంగా వైర్లు అనేవి ఒక అన్ఫోల్డెడ్ వేలో మనం పెట్టేస్తాం. కానీ ఇలా పెట్టడం అనేది కొన్ని రోజులు ఛార్జర్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో డెఫినెట్గా మనం ఈ విధంగా బ్యాగ్ యూజ్ చేస్తే మన ల్యాప్టాప్ కూడా సేఫ్గా ఉంటుంది. దాంతోపాటు దీని తర్వాత ఎక్విప్మెంట్స్ అంటే బ్యాటరీ కానీ ఇవన్నీ కూడా సేఫ్గా ఉంటాయి. సో దీన్ని మనం ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి. దాంతోపాటుగా ఈ ఛార్జర్ కూడా ఏదైతే ఉందో దీన్ని కూడా మనం ఫోల్డ్ చేసుకుంటాం. ఇందులో పెట్టుకుంటే ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా దీన్ని మనం పెట్టుకోవచ్చు. సో ఈజీ టు క్యారీ, ఎక్కడికైనా మనం ఈజీగా తీసుకొని వెళ్ళవచ్చు. దాంతోపాటు ఇది పాడయ్యే ఛాన్సెస్ కూడా మనకు తక్కువ ఉంటాయి, ఎందుకంటే మనం సిస్టమేటిక్ వేలో ఈ రెండింటిని పెట్టాం కాబట్టి. సో మన ల్యాప్టాప్ అదేవిధంగా మన ఛార్జర్ రెండు కూడా సేఫ్గా ఉంటాయి, క్యారీ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా ఎక్కువగా ప్రికాషన్స్ ఉంటాయి. మన ల్యాప్టాప్ బ్యాగ్ కూడా మనం యూజ్ చేసే బ్యాగ్లో దీన్ని ఎగ్జాక్ట్గా పెట్టుకుంటే ల్యాప్టాప్ షేక్ అయినా సరే ఏ విధంగా ప్రాబ్లమ్స్ అనేది కాదు. మెటీరియల్ కూడా బాగానే ఉంది. మెటీరియల్ కూడా వాటర్ ప్రూఫ్ మెటీరియల్ అన్నీ అక్కడైతే ఇచ్చారు. అందులో నేను ఆర్డర్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా వాటర్ ప్రూఫ్ అనేది ఎంతవరకు ఉంటుందో మాకు తెలియదు, కానీ మెటీరియల్ అయితే క్వాలిటీ అయితే బాగానే ఉంది. లోపల కూడా మనం చూసినట్టయితే విత్ మనకి లోపల కుషనింగ్తో ఇచ్చారు.
విత్ క్వశ్చనింగ్స్ అయితే ఇచ్చారు. సో ఈ బ్యాగ్ అయితే రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. బాగానే ఉంది బ్యాగు. సో ట్రావెలింగ్ ఎక్కువ చేసిన వాళ్ళకి, అదేవిధంగా డైలీ యూసేజ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది హైలీ సజెస్టబుల్ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Comment it, share it and view it. Thank you very much.